హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ ట్రెండ్స్. గోంగూరతో వ్యాయామం ఏంటా అని చూస్తున్నారా? వీడియోలోకి వెళ్ళిపోదాం రండి, మీకు వివరంగా నేను చెప్తాను. నీట్గా శుభ్రంగా కడిగి పెట్టుకున్న గోంగూరని ఇట్లా మనం బాండీలో పెట్టేసుకొని బాగా ఉడకపెట్టుకోవాలండి. దాంట్లో ఉన్న వాటర్ అంతా చక్కగా ఎవాపరేట్ అయిపోతుంది. ఇట్లా 10 నిమిషాలు మూత పెట్టుకుంటేనండి మనకి గోంగూర అంతా చక్కగా నీట్గా ఉడికిపోతుంది. ఇట్లా నీరంతా పోయి ఉడికిపోయింది కదా, దీన్ని కొంచెంసేపు పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ఎండుమిర్చిని తీసుకొని చక్కగా నేను తడిగుడ్డ ఒకటి తీసుకొని నీట్గా తుడుచుకుంటానండి. ఎందుకంటే ఫర్టిలైజర్స్ వేస్తారు కదా, పురుగు మందులు అవన్నీ బాగా పైనంతా పట్టేసి ఒక లేయర్గా ఉండిపోతుంది. అందుకనే మొత్తం మనం శుభ్రం చేయలేకపోయినా మనకు తగినన్ని జాగ్రత్తలు మనం తీసుకోవటం మంచిది కదండి. నేనైతే మాత్రం కారం పట్టించుకునేటప్పుడు కూడాను కొంచెం శ్రమ అనుకోకుండా ఇట్లానే చేస్తానండి. అవసరమైతే హెల్పర్స్ని పెట్టుకొని కొంచెం హెల్ప్ తీసుకునైనా ఇట్లానే చేస్తాను. ఇదిగోండి, ఇప్పుడు తొడియాలు తీసేసుకొని చక్కగా నీట్గా పక్కన పెట్టుకుందాము. ఇట్లా తొడియాలు తీసేటప్పుడు కొన్ని గింజలు పడిపోతాయి కదా, ఆ గింజలు కూడా మీరు ఇట్లానే వేసేసుకోండి. ఎందుకంటే దాంట్లోనే ఘాటు ఉంటుంది. ఇవి తీసేస్తేనండి చప్పగా ఉంటాయి, అందుకని మనం ఈ గింజలు కూడా యూజ్ చేసుకోవాలన్నమాట. ఇట్లా 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకొని బాండీలో 2 టేబుల్ స్పూన్ల ధనియాలు వేసుకొని చక్కగా దోరగా మంచిగా వేగేదాకా ఇట్లా వేపుకోవాలండి. చూసారా, కొంచెం కలర్ చేంజ్ అవుతుంది. అప్పుడు మనం ఎండుమిర్చిని కూడా వేసేసుకొని బాగా తిప్పుకుంటూ చక్కగా అటు ఇటు మనం చక్కగా వేపుకోవాలండి. ఎండుమిర్చి కూడా ఇట్లా వేగిపోయినాక వీటిని పక్కన పెట్టుకోవాలి. మీరందరూ థంబ్‌నెయిల్‌లో చూసారు కదండి, వ్యాయామం చేసే పరికరం ఇదేనండి మనకి. దీంతో మనకు చాలా బాగా వ్యాయామం అవుతుంది. చూద్దురు కానీ రండి. అదిగో చూసారా, కల్లుప్పు ఒక 2 టీ స్పూన్లు వేసుకోండి. అప్పుడే మనకి ఎండుమిర్చి బాగా నలిగిద్ది అనమాట. కల్లుప్పు వాడితే బాగా ఈ ధనియాలు ఎండుమిర్చి బాగా నలుగుతుంది. అలాగే 1 టీ స్పూను జీలకర్ర కూడా వేసుకోండి. చక్కగా బాగా మెత్తగా అయ్యే వరకు ఇట్లా మనం చక్కగా దంచుకోవాలండి. ఇలా చేయటం మూలంగా మనకి చేతులకి బాగా వ్యాయామం జరుగుతుందండి. చాలా చక్కగా చేతి కండరాలన్నీ బాగా చక్కగా బలంగా ఉంటాయి అన్నమాట. ఇదిగోండి, ఒక నిమ్మకాయ అంతా చింతపండు, ఒక 10-12 వెల్లుల్లిపాయ రెబ్బలు, వీటిని కూడా బాగా మెత్తగా మనం ఇట్లా అయ్యేదాకా చక్కగా రుబ్బుకోవాలి. ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న గోంగూరను కూడా మనం చక్కగా ఇట్లా యాడ్ చేసేసుకొని ఒకసారి కిందకి పైకి తిప్పుదామండి. ఎందుకంటే కింద అడుగునున్న మసాలా కొంచెం పైకి వస్తే మొత్తం అంతా రుబ్బుకోవటానికి ఈజీగా ఉంటుంది అన్నమాట. ఇదిగోండి, ఇట్లా పాతకాలంలో ఇట్లానే కదండి, చక్కగా రోళ్ళు అవన్నీ ఉపయోగించుకొని చేసేవాళ్ళు. అందుకనే వాళ్ళు చాలా ఆరోగ్యంగా ఉండేవాళ్ళు. వాళ్ళకి స్పెషల్గా ఎక్సర్సైజులు ఏమీ అవసరం ఉండేవి కావు. ఇట్లా ఉల్లిపాయలు కూడా ఇదిగోండి, ఒక ఉల్లిపాయ, పెద్ద ఉల్లిపాయని తీసుకొని ఇట్లా కచ్చాపచ్చాగా లైట్గా అట్లా దంచుకోవటమేనండి. ఈ ఉల్లిపాయ ముక్కలు చక్కగా పచ్చడిలో ఊరండి పుల్లగా తగులుతూ ఉంటాయి. ఇంత గట్టిగా పచ్చడి ఎందుకు రుబ్బుకుంటున్నానంటే, నాకైతే వారం 10 రోజుల దాకా నిల్వ ఉంటుందండి ఈ పచ్చడి. చాలా టేస్ట్గా ఉంటుంది. అందుకని నేను ఇట్లా చక్కగా గట్టిగానే చేసుకుంటాను. ఇదిగోండి, మిగిలి ఉన్నది మొత్తం కూడా వేసేసుకొని ఒకసారి మొత్తంగా చక్కగా రుబ్బుకుందాము. కలిపేసేసుకొని చక్కగా గరిటె పెట్టుకొని ఈవెన్గా కలుపుకొని ఆ ఉల్లిపాయ ముక్కలు అవన్నీ చక్కగా అంతా పచ్చడి అంతా అవుతాయి అన్నమాట. అట్లా ఈవెన్గా కలుపుకొని ఒక్కసారి ఉప్పు చూసుకుందాం. ఉప్పు సరిపోయిందండి. ఇప్పుడు బౌల్లోకి తీసి పక్కన పెట్టేసుకుందాము. ఇట్లా రోల్లో రుబ్బుకోవటం వలన పచ్చడికి కూడా బాగా మంచి టేస్ట్ ఉంటుందండి. మిక్సీలో వేసిన పచ్చడి కన్నా కూడా ఇలా రోట్లో రుబ్బుకున్న పచ్చడి ఒక్కసారి మీరు అందరూ కూడా ట్రై చేయండి. చాలా టేస్ట్గా ఉంటుంది. మనం తింటున్నా కూడాను మంచి ఫీల్ ఉంటుంది అన్నమాట. ఇక దీని మీద ఒక నెయ్యి చుక్క వేసుకొని తిన్నారంటే ఇక జన్మలో మర్చిపోలేరు, అంత టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు తాలింపు పెట్టుకుందామండి. ఆయిల్ కొంచెం పోసుకొని పచ్చిశనగపప్పు వేసుకుందాము, 1 టేబుల్ స్పూను. అలాగే 1 టేబుల్ స్పూను సాయిపప్పు వేసుకుందాము. జీలకర్ర దాంట్లో వేసేసాం కాబట్టి ఇప్పుడు ఆవాలు వేసుకుందాం అన్నమాట, 1 టేబుల్ స్పూను. ఇదిగోండి, ఎండుమిర్చిని చక్కగా డైమండ్స్ లాగా కట్ చేసుకుంటే చాలా అందంగా కనిపిస్తాయండి.
అట్లాగే కరివేపాకు మంచి కలర్ఫుల్గా ఉంది కదా, చక్కగా తాలింపు. ఇలా మన తాలింపులోనే సగం టేస్ట్ వస్తుందండి అసలు మనం చేసుకున్న ఐటమ్స్ ఏటికైనా కూడా. ఇదిగో ఇప్పుడు చక్కగా మనం రుబ్బి పెట్టుకున్న పచ్చడి మిశ్రమాన్ని దీంట్లో వేసేసుకున్నాం అన్నమాట. చక్కగా కలిగి పెట్టుకుందాము. ఈవెన్గా అన్నీ పట్టేటట్లు చక్కగా నీట్గా కలిగి పెట్టుకుందాము. బయట ఎక్కడైనా దూర ప్రదేశాలకు వెళ్ళేటప్పుడు ఇలాంటి పచ్చళ్ళు చేసుకుని తీసుకెళ్తే చాలా బాగుంటాయండి. ఇదిగోండి ఉల్లిపాయ వేసాను కాబట్టి సింబాలిక్గా మీకు అందరి కోసం అలా ఉల్లిపాయ పెట్టాను. మీ అందరికి కూడా బాగా ఈ పచ్చడి బాగా నచ్చిందని అనుకుంటున్నాను. మనకు మాత్రం చాలా మంచి ఎక్సర్సైజ్ మాత్రం దొరికిద్ది, అది మాత్రం ఖాయం. మీరందరూ కూడా మళ్ళీ రిటర్న్ బ్యాక్ వచ్చేసేయండి. రోళ్ళు అలాంటివి వాడండి, ఆరోగ్యంగా ఉంటారు. అలాగే మనకి ఆహారం కూడాను టేస్టీగా కూడా దొరుకుతుంది అన్నమాట. వీలైనంతవరకు ట్రై చేయండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మన ఛానల్కి సపోర్ట్ చేయండి. ఇప్పుడు మనందరి కోసం ఒక మంచి మాట. మార్పు నిన్ను గెలుపు వైపుకి అడుగులు వేయిస్తే ఓర్పు నిన్ను గెలుపుకి దగ్గర చేస్తుంది. ఇదేనండి ఈరోజు మంచి మాట మనందరి కోసం.